నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. 10 మంది అభ్యర్థుల నామినేషన్ల దాఖలు. విశాఖలో శాంతి భద్రతలపై సమీక్షించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం. విశాఖ లలితాపీఠంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. వేడుకగా లలిత కామేశ్వరుల కళ్యాణం. తరలివచ్చిన భక్తజనం. సిరిపురం పద్మజ సుజుకి షోరూంలలో సుజుకి యాక్సెస్ 125 సరికొత్త మోడల్ ఆవిష్కరణ. గ్రాండ్ లాంచ్ చేసిన వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్, ఎండీ వరుణ్ దేవులు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 10 మంది నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజు 2 నామినేషన్లు వేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసేందుకు సోమవారం ఆఖరి రోజు కావడంతో 2 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కోసూరి రాధాకృష్ణ, పాకలపాటి రఘవర్మ, సత్తులూరి శ్రీరంగ పద్మావతి, కోరెడ్ల విజయగౌరి, నూకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, గాదే శ్రీనివాసులు నాయుడు, పోతల దుర్గారావు, పెదపెంకి శివప్రసాద్, సుంకర శ్రీనివాసరావులు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులకు తమ మద్దతుదారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నామినేషన్లు వేశారు. ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ నామినేషన్ పత్రాలు స్వీకరించారు. ఆఖరి రోజున 2 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా పెదపెంకి శివప్రసాద్, సుంకర శ్రీనివాసరావులు నామినేషన్లు వేశారు. అభ్యర్థులతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. బరిలో ఉన్న అభ్యర్థులు వివిధ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 11న పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఉపసంహరణ తరువాత ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలుస్తారనేది తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో గంజాయి, డ్రగ్స్ పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టి విశాఖ వచ్చిన హరీష్ కుమార్ గుప్తాకు నగర సిపి సంఘప్రతాప్ బాగ్చి స్వాగతం పలికారు. విశాఖ నగరంలో లా అండ్ ఆర్డర్ విషయాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. నగరంలో శాంతి భద్రతల పరిస్థితులపై డీజీపీ సమీక్షించారు. పోలీసుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను కూడా సిపి డీజీపీకి వివరించారు. అనంతరం పోలీసులు తమ వినతులను సమర్పించారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని డీజీపీ హామీ ఇచ్చారు. సిపితో పాటు డీసీపీలు, ఏసీపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఏఓబీ సరిహద్దుల్లో మావోయిస్టుల దళం తిరుగుతున్నట్టుగా వస్తున్న సమాచారం మేరకు డీజీపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖ లలితానగర్లోని లలితాపీఠంలో 76వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లలిత కామేశ్వరుల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారి దంతేశ్వరానంద భారతి స్వామీజీ పర్యవేక్షణలో అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. కుర్తాళం సిద్ధేశ్వరి పీఠం విభాగం విశాఖలోని లలితాపీఠం 76వ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం లలితా కామేశ్వరుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉత్సవమూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కుర్తాలం సిద్ధేశ్వరి పీఠాధిపతులు జగద్గురు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామీజీ హాజరయ్యారు. ఆయన పర్యవేక్షణలో కుర్తాలం పీఠం పురోహితులు మాచవోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో లలితా కామేశ్వరులకు పూజాధికాలు, అభిషేకాలు జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మంగళ స్నానం వైభవంగా జరిగింది. అనంతరం అన్నాభిషేకం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజలు చేసి తరించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది.
सरिस्रवासशेरवः अजरासरदन्तरः पक्षः मन्दो मध्यमे अस्तु मावाहि पुंसी यज्ञस्य भाजया सर्वानवयजामहस्य मूर्धभक्षः तस्यते मृत्युपीडस्य ब्रह्ममेव मधुमेतुमास्ते सोम प्रजावत्सोऽभिसो अहं स्वप्ननिपलासुवायते मधुक्षरन्ति सिञ्चरन्ति ఈ నెల 12వ తేదీ వరకు లలితాపీఠంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చామని దత్తేశ్వరానంద భారతీ స్వామీజీ తెలిపారు. తొలిసారిగా లలితా కామేశ్వరుల కళ్యాణం తమ పర్యవేక్షణలో జరగడం ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనం, పండ్ల రసాలతో అభిషేకంతో పాటు అన్నాభిషేకం నిర్వహించి మంగళ స్నానం శాస్త్రోక్తంగా జరిపినట్టు పురోహితులు రమేష్ శర్మ తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. జగన్నాథుడైన నారాయణకు, జగద్గురువులైన శంకరులకు, మా గురుదేవులు కుర్తాల పీఠాధీశులు అయిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి నమస్కరిస్తున్నాను. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతం పునః. నిన్నటి నుంచి ఇక్కడ విశాఖపట్నం లలితాపీఠంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు కళ్యాణం అమ్మవారిది. పొద్దున్న ఉదయం నుంచి మంగళ స్నానాలు అవి జరిగాయి. సాయంత్రం 6:30 నుంచి అమ్మవారి కళ్యాణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 4 రోజులు 12వ తారీఖు దాకా ఉత్సవాలు అవి చెప్పుకున్నట్టు అన్నీ జరుగుతాయి. నాకు మొదటిసారిగా అమ్మవారి సన్యాసం దీక్ష స్వీకారం తర్వాత అమ్మవారి కళ్యాణం చేయించే భాగ్యం కలిగింది. అలాగే ఎంతోమంది భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొంటున్నారు. ఇంకా భక్తులు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని, అలాగే స్వామివారు అయిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామివారి ఆశీస్సులు కూడా అందరూ పొందగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వృతాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు జగద్గురువులు నడిచే దైవం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో నిన్నటి నుంచి ఈ లలితాపీఠంలో 79వ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా నిన్న సాయంకాలం అంకురార్పణ కార్యక్రమం పూర్తయింది. ఈ పూట ఉదయం సాధారణంగా ఇంట్లో పెళ్లి అనగానే మంగళ స్నానాలు చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరయ్యా ఈనాటి కార్యక్రమానికంటే లలితాదేవి పెళ్లి కూతురు అయితే కామేశ్వరుడు పెళ్లి కొడుకు. అట్లా సాయంకాలం జరిగేటువంటి కళ్యాణ క్రతువు సందర్భంగా ఈరోజు ఉదయం మంగళ స్నానాలన్నీ కూడా పూర్తయినాయి. పంచామృతాలు, ఫలరసాలు, దాంతోపాటు అనేక ఖాద్య ద్రవ్యాలు అంటే ఇంగ్లీష్ భాషలో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు అన్నంతో కూడా అభిషేకం జరుగుతోంది. కుంభ అభిషేకం కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా స్వామివారి అనుగ్రహంతో ఈ పూట అన్నాభిషేకంతో పూర్తవుతుంది. సాయంకాలం తిరిగి 6:30కి కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుంది. భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు, స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. రేపు ఉదయం 10 గంటలకి గర్భాలయంలో ఉండేటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి 200 కిలోల అన్నంతో అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలం అమ్మవారికి ఊంజల సేవ, సహస్ర దీపాలంకార సేవ, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. రేపటి రోజు కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, గురుపూజ, గ్రామోత్సవం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక కార్యదర్శి వెంపరాల నరసింహమూర్తి, ఏవి శ్రీధర్, మేనేజర్ కృష్ణసేన్ తదితరులు పాల్గొన్నారు. సుజుకి 2 వీలర్స్ అగ్రశ్రేణి డీలర్ పద్మజ సుజుకి సిరిపురం షోరూంలో సుజుకి యాక్సెస్ 125 సరికొత్త మోడల్ స్కూటర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్, ఎండి వరుణ్ దేవులు కొత్త యాక్సెస్ స్కూటర్ను గ్రాండ్గా లాంచ్ చేశారు. దేశంలోని ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో అగ్రశ్రేణి డీలర్గా పద్మజా సుజుకి పేరు సంపాదించుకుంది. వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందిస్తూ ప్రగతి పథంలో సాగుతోంది. అత్యంత ప్రజాదరణ పొందుతున్న సుజుకి యాక్సెస్ 125లో సరికొత్త మోడల్ స్కూటర్ను మార్కెట్కు పరిచయం చేశారు. సిరిపురంలోని పద్మజా సుజుకి షోరూంలో సుజుకి యాక్సెస్ 125 కొత్త యాక్సెస్ స్కూటర్ను వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్, ఎండి వరుణ్ దేవులు ఆవిష్కరించారు. ఎండి వరుణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. పలువురు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి జ్ఞాపికను అందజేశారు. తొలి కొనుగోలుదారుకు స్కూటర్ కీ అందజేశారు. సరికొత్త సుజుకి యాక్సిస్ 125 గొప్ప పికప్, గొప్ప మైలేజ్, అత్యుత్తమ నాణ్యతతో కస్టమర్ రైడర్ ఫ్రెండ్లీగా ఉంటుందని వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్, ఎండి వరుణ్ దేవులు తెలిపారు. బ్లూటూత్, డ్రైవర్ అసిస్టెన్స్, క్లాసిక్ అర్బన్ డిజైన్, స్మూత్ స్టార్ట్ కోసం 1-వే క్లచ్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీతో పాటు 5.3 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉందని చెప్పారు. 2017లో విశాఖలో ప్రారంభించిన 3 పద్మజా సుజుకి షోరూంలు ప్రస్తుతం 20కి చేరుకున్నాయని షోరూం జీఎం రఫీ తెలిపారు. సరికొత్త యాక్సెస్ 125 మోడల్ను టెస్ట్ రైడ్ చేసి కొనుగోలు చేయాలని కోరారు. న్యూ యాక్సెస్ 125cc సుజుకి స్కూటర్ ఇవాళ మేము లాంచ్ చేయడం జరిగింది. దీనికి చాలా ఫీచర్స్ కంపేర్ టు ఓల్డ్ మోడల్, పాత మోడల్ సుజుకి 125 కంటే దీని ఫీచర్స్ చాలా ఉన్నాయి. అంటే కస్టమర్ ఫ్రెండ్లీ, రైడర్ ఫ్రెండ్లీ కనుక ఇంకా మన 2-వీలర్ కస్టమర్స్కి చేరువవ్వాలని, ఇంకా కన్వీనియంట్గా ఇవ్వాలని మా తాపత్రయం ప్లస్ సుజుకి తాపత్రయం. సో వీ హోప్ కస్టమర్స్ యాక్సెప్ట్ దిస్ విత్ ఫుల్ హార్ట్. ఇవాళ పద్మజా సుజుకి అంటే ఇండియాస్ #1 సుజుకి 2-వీలర్ డీలర్షిప్. అది పార్ట్ ఆఫ్ వరుణ్ మోటార్స్ గ్రూప్. వరుణ్ గ్రూప్ దేశవ్యాప్తంగా తెలిసినటువంటి గ్రూప్, అతిపెద్ద ఆటోమొబైల్ రంగంలో గ్రూప్. సుజుకి యాక్సెస్ 125cc అనే బండి లాంచ్ చేయడం జరిగింది. ఇది అప్గ్రేడ్ అనమాట. ఇదివరకు ఉండేటువంటి 125cc కంటే అడిషనల్ ఫీచర్స్తో వచ్చినటువంటి బండి, లైక్ బ్లూటూత్ ఫీచర్స్, డ్రైవర్ అసిస్ట్, గూగుల్ మ్యాప్స్ అండ్ 10 కలర్ రేంజ్, డ్యూయల్ టోన్ కలర్స్తో పాటు. సో మోర్ కలర్ ఆప్షన్స్. అందరికీ నమస్కారం అండి. పద్మజా సుజుకి అనేది 2017 నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది వైజాగ్లోని. ఒక 3 బ్రాంచీల నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 20 బ్రాంచులు మనం పెట్టడం జరిగింది వైజాగ్లోని. అలాగే నెలకి ఏమో 300 బళ్ళు నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నెలకి ఏమో 1500 బళ్ళు అమ్ముతున్నాం మనం. ఇండియాలో కాదు, వరల్డ్లోని #1 డీలర్గాను మన పద్మజా సుజుకి వైజాగ్ ఏమో గత 5-6 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం మేము. అలాగే ఇదంతా కూడాను విశాఖ ప్రజల సహకారంతో, అందరూ కూడాను మా కస్టమర్ దేవుళ్ళు అందరూ సహకారంతో మేము #1గా ఉన్నాం. అలాగే సుజుకి యాక్సెస్ అనేది ఆల్రెడీ ఇప్పుడు మీరందరూ వాడుతున్నారు. దీంట్లో కొత్త మోడల్స్ వచ్చాయి. కొత్త మోడల్స్, కొత్త కలర్స్ అవన్నీ వచ్చాయండి. కొత్త ఫీచర్ తోటి, కొత్త టెక్నాలజీ తోటి రావడం జరిగింది. కాబట్టి విశాఖ ప్రజలందరూ కూడాను మా పద్మజా సుజుకి షోరూమ్లకు వచ్చి ఈ కొత్త ప్రోడక్ట్ని టెస్ట్ రైడ్ చేసి మీ అనుభూతిని వినియోగిస్తారని మేము ఆశిస్తున్నాను. అత్యాధునిక ఫీచర్స్తో సుజుకి యాక్సిస్ 125 వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమంలో వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్, పద్మజా సుజుకి సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోల కాల్పుల్లో 2 జవాన్లు మృతి చెందారు. మరికొంతమంది జవాన్లకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇంద్రావతి నేషనల్ ఫారెస్ట్ లో ఈ ఘటన జరిగింది. దీంతో అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
గత నెల 30 తేదీన శ్రీనగర్లో జరిగిన ఫార్మా ఉద్యోగి కొండేటి భాస్కర్ది ఆత్మహత్య కాదని హత్యేనని మృతుడి తల్లిదండ్రులు పార్వతి తాతారావులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనగర్లో ఘటనా స్థలంలో మీడియాతో మాట్లాడారు. తమ కుమారుడు భాస్కర్ని చంపేసి అతనే ఉరి వేసుకున్నట్టుగా సృష్టించి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు 5గురికి సంబంధం లేనట్టుగా తేల్చారని వాపోయారు. తన కుమారుడిని అతి కిరాతకంగా హత్య చేసి చంపేశారని, ఇందుకు బాధ్యులైన కర్రి లక్ష్మి కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆమెపై గతంలో 2-3 కేసులు ఉన్నాయని వెల్లడించారు. నన్ను అన్నది అంటే ఏటయిందమ్మా, ఏటు జరిగింది అని అడిగితే లేదు మీ అబ్బాయి కొన్నేసాడు, మా మనవరాల మీద కొన్నేసాడు, మేము కొట్టేసి శుభ్రంగా కొట్టేసి కొల్లబొడిచేసి రూమ్లో పెట్టి తాళం వేసాము, మీ చిన్న అబ్బాయి మీ ఆయన గారు మీరు వస్తే తాళం తీస్తామండి అనేసి అన్నది. అనేసి అంటే ఏంటమ్మా అలా అంత ఘోరంగా చేశారమ్మా, అన్యాయం చేయకండి, మా పిల్లల్ని కొట్టకండి అమ్మా, మీ పిల్లకి నేను అన్యాయం చేయను, మా పిల్లని కొట్టకండి అమ్మ, సారీ అమ్మ అనేసి దండం కూడా పెట్టాను, ఏడ్చుకొని దండం కూడా పెట్టాను. సారీ అమ్మ, అబ్బాయిని ఏటి అనొద్దండి అమ్మ, నేను వస్తున్నానమ్మ అంటే ఎంతసేపులో వస్తారన్నది. మరి విజయనగరం నుంచి రావాలంటే టైం పడుతుందమ్మా, 2 గంటల కాలం పడుతుంది, వచ్చేస్తున్నామా, వెంటనే వచ్చేస్తామమ్మా, వెంటనే తలుపు తాళం వేసేసి బాబు తీసుకొని ఇంకా మరిది గారి తోటకోళ్ళకి ఫోన్ చేసి అర్జెంటుగా వచ్చేయండి అన్నాను. చెల్లి గారు మరిది గారికి పోతాడికి అబ్బాయి ఊరు పోసుకొని ఉన్నాడు. టైము వచ్చేటప్పటికి ఊర్లో చూపించారండి, కొట్టి చంపేశారండి, మా అబ్బాయిని కొట్టి చంపేశారు అంతే. మా అబ్బాయి కొట్టి చంపేశారు కాబట్టి పోలీసు వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి నాయకులు కానీ మాకు న్యాయం చెయ్యాలి. బయలుదేరాం సార్, బయలుదేరి ఇక్కడికి 11:20 ఆ టైం 11:20 నిమిషాలు ఆ టైం అప్పుడు చేరుకున్నాం సార్. చేరుకొని వాళ్ళు పిలిస్తే వాళ్ళు బయటకు వచ్చి లాక్ ఓపెన్ చేయమంటే లాక్ ఓపెన్ చేశారు. లాక్ ఓపెన్ చేయగానే ఇంకా అన్ని శవం అలాగా వేలాడుతూ ఉన్నది. దాన్ని చూసి మేము ఏం చేయాలో తెలియక స్టన్ అయిపోయాం, ఒక్కసారిగా స్టన్ అయిపోయాం, మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత పావుగంటలోపు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసుకొని అక్కడ ఉన్న సీఎం అంతే ఇలా చెప్పారు, ఇది ఏదో వీడియోలు తీశారు, దానికి కొట్టేసి పెట్టి లాక్ చేశారు. తర్వాత అతను ఏంచి అవమానం తట్టుకోలేక ఉరేసుకొని చచ్చిపోయాడు అని చెప్పారు. కానీ అన్నీ అయితే అంత పెరిగోడు కాదు, ఉరేసుకున్నంత పెరిగోడు ఏదో కాదు, మొహం మొత్తం దెబ్బలు ఫుల్గా ఉన్నాయి. కొట్టిన దెబ్బలకి అసలు స్పృహ కోల్పోతాడు, అసలు చలనం అయితే ఉండదు, అంత ఇదిలోని అతను ఉరేసుకునే ఇది అయితే లేదు కూడా. నా పిల్లడు అనవసరంగా నిర్దోషంగా చంపారండి, కొట్టి చంపించి నాకు నా పిల్లలకు ముందు లేకుండా చేశారు. నేను ఆటో డ్రైవర్గా తిరుగుతున్నా, పిల్లలు ఎన్నాళ్ళు అలాగా చదివించుకొని వచ్చి వాళ్ళకి ఒక ఉద్యోగం చేసుకుని ఎంతో ఆశపడ్డానండి. ఆశపడి ఇక్కడ 4-5 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఈ టైంలోని ఈ బాధ చూపెట్టారండి. నా కోరిక నెరవేర్చలేదండి. అందరికీ 9 మందిని నేను రిమైండ్ చేశారండి. తీసుకెళ్లారండి ఎస్ఐ గారు, ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి రైల్వే స్టేషన్లో ఉంచి 5గురికే రిమైండ్ చేశారండి. జరిగిన 4 ఏటయ్యారో నాకు తెలియదండి. జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన మహిళను రాజస్థాన్లోని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ముగించుకుని వస్తున్న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ఆన్లైన్ మోసం కేసులో అరెస్టు చేసినట్టు సమాచారం. ఎస్వీయు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్థిక లావాదేవీలు, ఇతర వివాదాల నేపథ్యంలో కిరణ్ రాయల్ పై ఆమె సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఏపీ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుంకర శ్రీనివాసరావు తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే ముందు జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి తనను బలపరిచిన అసోసియేషన్ ప్రతినిధులు పలు పాఠశాలల సిబ్బందితో కలిసి ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్లారు. ఉపాధ్యాయులు అనేక ఇబ్బందుల నడుమ కొట్టుమిట్టాడుతున్నారని అభ్యర్థి సుంకర శ్రీనివాసరావు అన్నారు. తనకు అవకాశం ఇస్తే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడతారని చెప్పారు. మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేయాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కృష్ణారెడ్డి, మల్లా రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడికైనా సమస్య ఉంటే పరిష్కార దిశగా చేస్తాను. అలాగే రాజధానిలో కూడా ఏవైనా సమస్యల గురించి కమిషనర్ ఆఫీస్ గురించి లేదంటే ఇంకేదైనా డిపార్ట్మెంట్ సంబంధించిన పనుల మీద వచ్చేవాళ్ళు నా సోదరీమణులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల వాళ్ళకి సంబంధించిన పనుల మీద వచ్చేవాళ్ళు నా సోదరీమణులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల వాళ్ళకి ఉచితంగా సౌకర్యం వసతి అలాగే రవాణా అన్నీ కూడాను కల్పించి ఈ 6 సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కూడా ఉద్యమం చేసినప్పుడు వాళ్ళకి ఉద్యోగ భద్రత అలాగే సిపిఎస్కి సంబంధించి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగిన వాళ్ళందరికీ కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అంటే గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్లో ఉంటుండే ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రతి క్షణం కూడాను నేను వేస్ట్ చేయకుండా ఈ 6 సంవత్సరాలు గతంలో గమనించారు, ఇద్దరు గమనించారు నేనేం చేస్తానని ఎదురు చూస్తున్నారు ప్రజలు. అందువల్ల ప్రతి ఒక్క టీచరు గర్వపడేలాగా ఉత్తరాంధ్ర టీచర్స్ వాయిస్ గలం విప్పు అందువల్ల ప్రతి ఒక్క టీచరు గర్వపడేలాగా ఉత్తరాంధ్ర టీచర్స్ వాయిస్ గలం విప్పి నేను సభలో నోట్ తయారు చేసుకుని ప్రతి అంశం మీద కూలంకషంగా మాట్లాడి శభాష్ ఇలాంటి వాడు కదా ఎన్నిక కాబడవలసిందే అని ఉంది. 190 దేశాల్లో మన స్థానం ఎక్కడనే చూస్తే చాలా క్షీణ దశలో ఉంది. దాన్ని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకు కాను ముఖ్యంగా మేధావులు బాగా ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళు ఉన్నత భావాలు కలిగిన వాళ్ళని చట్టసభల్లోకి మనం పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల నుండి శంకర శ్రీనివాసరావు గారు ఉత్తరాంధ్ర నుంచి ఫస్ట్ టైము ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఎమ్మెల్సీగా ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రంగంలో ఉన్నారు. కనుక అందరూ కూడా వారికి తప్పనిసరిగా ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఇనాలి ఉచిత ప్రోస్టిక్ ఆర్మ్ క్యాంపును విజయవంతం చేయాలని శిబిరం కోఆర్డినేటర్ సతీష్ కోరారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. మార్చి 4, 5 తేదీల్లో చేతులు లేని పేదలకు ఉచితంగా రోబోటిక్ ఆర్మ్స్ ను అందించేందుకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శారీరక వైకల్యంతో బాధపడే వారికి సాయపడటమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గ్రీన్ పార్క్ రోడ్లోని ఈపీడీసీఎల్ కార్యాలయం వెనుక ఉన్న సింధీ పంచాయతీ హాల్లో ఈ శిబిరం జరగనుందని వెల్లడించారు. కృత్రిమ చేతులు అవసరమైన వారు శిబిరంలో ఉచితంగా పొందవచ్చని రోటరీ క్లబ్ విశాఖ సెంట్రల్ అధ్యక్షురాలు లావణ్య తెలిపారు. తమ పేర్లను 9652986007 కు ఫోన్ చేసి ముందుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. మోయి కింద నుంచి చేయకపోతే వాళ్ళకి ఇమీడియట్గా ఫిట్మెంట్ చేసి ఇచ్చేస్తాం. రెడీమేడ్గా చేతులు ఉంటాయి, అవి ఫిట్ చేస్తాం. అవి ఆ చేతులు ఫిక్స్డ్ చైర్స్ కాదు, బ్యాటరీ ఆపరేటెడ్. దాంతోపాటు ఆ చేయి ఇలాగా మీకు ఆపరేట్ అవుతుంది. ఆ చేయితో మీరు అన్ని రకాల పనులు చేయొచ్చు. సపోజ్ ఈ పేపర్ ఉంది, పేపర్ పట్టుకోవచ్చు, తల దూకోవచ్చు, కార్ నడపచ్చు, స్కూటర్ నడపచ్చు. ఎటువంటి పనులు ఏదైతే ఉన్నాయో మీరు ఒరిజినల్ చేతితో ఏం చేస్తున్నారో ఆ పనులన్నీ చేయొచ్చు. అదేవిధంగా ఈ చెయ్యిని ఎవరికైతే పైన పోయినాయో కొంచెం ఒక పైన పోయినాయో వాళ్ళందరికీ అడాప్టర్లు ఫిట్ చేసి అడాప్టర్తో చేతులు ఇస్తాం. దానికి ఒక రోజు ఎక్స్టెన్షన్ ఇచ్చి ముందు మెజర్మెంట్స్ తీసుకుని నెక్స్ట్ డే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్యాంప్ ఏంటంటే ఒకళ్ళతో వల్ల అయ్యేది కాదు. దీని గురించి ఇనాలి ఫౌండేషన్ పూణే వారు, అలాగే రోటరీ క్లబ్ పూనా డౌన్ టౌన్, రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్, వైజాగ్ నైట్స్ రౌండ్ టేబుల్ 225 మరియు సింధీ పంచాయత్ వీళ్ళందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరూ కోఆపరేషన్తో ఈ క్యాంపు మేము కండక్ట్ చేస్తున్నాం. దయచేసి ఈ క్యాంప్ గురించి మీ పత్రికా ద్వారా, మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తే మేమందరం కూడా ఈ క్యాంప్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం. బ్యాక్ కూడా చేశాము. అప్పుడు ఒక 100 మందికి పైగా ఇస్తున్నాము. వాళ్ళకి ఈ ఇప్పుడు ఇస్తాం అన్నమాట. మేము ఈ క్యాంప్ గురించి వర్డ్ స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ చేయాలని కోరుతున్నామండి. మేము ఒక 250 మందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నగరానికి చెందిన వాసుపల్లి సతీష్ కుమార్ కిక్ బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 4వ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సతీష్ కాంస్య పతకాన్ని సాధించారు.
ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఫౌండేషన్ ఆఫ్ ఏపీ కిక్ బాక్సింగ్ లీగ్ అధ్యక్షుడు టెంకీ దుర్గా ఆధ్వర్యంలో వాసుపల్లి సతీష్ ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ నెల 1 నుండి 5 వరకు జరిగిన ఛాంపియన్షిప్ పోటీల్లో 18 దేశాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారని చెప్పారు. సూపర్ హెవీ వెయిట్ విభాగంలో సతీష్ కాంస్య పథకం సాధించారని తెలిపారు. త్వరలో థాయిలాండ్ లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో బంగారు పథకం సాధించడమే తన లక్ష్యమని సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ సంఘాల ప్రతినిధులు ఆనందబాలు, రామచంద్రరావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రెసెంట్ మర్చెంట్ నేవీలో సెకండ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. నేను 2017లో ఏషియన్ గేమ్స్ క్వాలిఫై అవ్వలేదు. ఆ తర్వాత నేను నా కెరీర్ ఆపేసి నేను మెరైన్ కెరీర్లోకి ఎంటర్ అయిపోయాను. ఆ 2017 నుంచి ఇప్పటి వరకు నేను ఇంకా టోర్నమెంట్ ఆడకుండా ఆగిపోయాను. కానీ ఇండియాకి ఎప్పుడైనా గోల్డ్ మెడల్ కొట్టాలన్న ఆ ఫీల్ ఇంకా అలానే ఉండిపోయింది నాలోని. ఆ ప్యాషన్ తోటి మళ్ళీ ఇప్పుడు నా గేమ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మొన్న ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్లోని 91 kg ఫుల్ కాంటాక్ట్లో హెవీ వెయిట్ డివిజన్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అంతేకాకుండా ఏప్రిల్లో జరిగే వరల్డ్ కప్ ఓపెన్ థాయిలాండ్ ఛాంపియన్షిప్లో కూడా నేను సెలెక్ట్ అయ్యాను. సో మా స్టేట్ నుంచి నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో మా ప్రెసిడెంట్ గారు, మా టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జ్, నెక్స్ట్ మా టీమ్, మా ఏపీ స్టేట్ కోచ్, వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఫ్యూచర్లో కూడా నాకు ఇలానే సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. 10 మంది అభ్యర్థుల నామినేషన్ల దాఖలు. విశాఖలో శాంతి భద్రతలపై సమీక్షించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం. విశాఖ లలితాపీఠంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. వేడుకగా లలిత కామేశ్వరుల కళ్యాణం. తరలివచ్చిన భక్తజనం. సిరిపురం పద్మజ సుజుకి షోరూంలలో సుజుకి యాక్సిస్ 125 సరికొత్త మోడల్ ఆవిష్కరణ. గ్రాండ్ లాంచ్ చేసిన వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్, ఎండీ వరుణ్ దేవులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్. నమస్తే.